ప్రీవియస్ ఎగ్జాంపుల్లో మనం ఏం చూసామంటే ఇన్స్టాన్స్ వేరియబుల్స్కి యూజర్ డిఫైన్డ్ మెథడ్ ఉపయోగించి వాల్యూస్ని ఎలా ఇవ్వాలి. అయితే దాంట్లో పారామీటర్స్ లేకపోవడం వల్ల ఎవరికి మెథడ్కి పారామీటర్స్ లేకపోవడం వల్ల ఏం జరిగింది, మనకి సేమ్ రెండు ఆబ్జెక్ట్లు క్రియేట్ చేసాం, S1 S2. ఇద్దరికి ఐడీలు వన్నే వచ్చాయి, ఇద్దరికి నేమ్స్ కూడా బాగా వచ్చాయి. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే అదే మెథడ్కి పారామీటర్స్ తీసుకుంటాం, అందుకే వాల్యూస్ కూడా ఎలా ఉంటాయి, సేమ్ డిఫరెంట్గా ఉంటాయి. పారామీటర్స్ తీసుకుంటాం కాబట్టి డిఫరెంట్గా ఉంటాయి. ఓకేనా, క్లాస్ క్రియేట్ చేసుకుంటాం, క్లాస్ స్టూడెంట్ ఓకే సంతోషం, క్లాస్ స్టూడెంట్ STUID స్ట్రింగ్ STU నేమ్ రెండు వేరియబుల్స్. ఇందాకట్లాగే మెథడ్స్ తీసుకున్నాం, వాయిడ్ క్రియేట్ అని రాసుకున్నాం, వాయిడ్ క్రియేట్ అని రాసా. అయితే క్వశ్చన్ ఏంటంటే పారామీటర్స్ ఎన్ని తీసుకోవాలి, ఇదే క్వశ్చన్. ఇక్కడ మీరు ఎన్ని ఇన్స్టాన్స్ వేరియబుల్స్కి వాల్యూస్ ఇవ్వాలనుకుంటున్నారు? 2. సో పారామీటర్స్ కూడా ఎగ్జాక్ట్గా ఉండాలి, 2 ఉండాలి. అదే మీరు ఇన్స్టాన్స్ వేరియబుల్స్ 5 ఉన్నాయి అనుకోండి, 5కి వాల్యూస్ ఇవ్వాలనుకుంటే 5 పారామీటర్స్ 5. లేదా 5 ఇన్స్టాన్స్ వేరియబుల్స్ ఉన్నాయి, మీరు 3 ఇవ్వాలి వాల్యూస్, అప్పుడు ఏం చేస్తారు? 3 పారామీటర్స్. క్లారిటీ కదా. సో ఈ సిచ్యువేషన్లో మనం ఎన్ని పారామీటర్స్ తీసుకోవాలి? 2 పారామీటర్స్. అయితే పారామీటర్స్ని రాసే విధానం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి మీరు. ఇంట్ STU ID, స్ట్రింగ్ STU నేమ్. ఏం అబ్జర్వ్ చేశారు? క్యామెల్ కేసు అది ఓకే, అంతా బాగానే ఉంది. ఇన్స్టాన్స్ వేరియబుల్ నేమ్స్, పారామీటర్ నేమ్స్ ఎలా ఉన్నాయి? సేమ్గా ఉన్నాయి. సేమ్గా తీసుకోవాలి కూడా. తీసుకోకపోతే ఎర్రర్లు వస్తాయంటే రావు, కానీ ఇదే ప్రొఫెషనల్ వే. ఓకే, సో ఎప్పుడు ఇలాగే తీసుకోవాలి. రేపు భవిష్యత్తులో మీరు ఫీల్డ్లో సెలెక్ట్ అయిన తర్వాత కూడా అక్కడ ప్రాజెక్ట్ చేసేటప్పుడు కూడా పారామీటర్స్ ఎలా ఉంటాయంటే ఇన్స్టాన్స్ వేరియబుల్స్ ఎలా ఉంటాయో ఎగ్జాక్ట్గా అలా మ్యాచ్ అవుతాయి. అయితే ఇలా మ్యాచ్ అయినప్పుడు మీరు వాల్యూస్ ఎలా అసైన్ చేయాలంటే దిస్ అనే కీవర్డ్ ఉపయోగించి అసైన్ చేయాలి. దిస్ డాట్ STUID, దిస్ డాట్ STUID assigns to STUID, దిస్ డాట్ STUID నేమ్. అన్ని ఐడీలు ఎందుకని కదా, నేమ్ ఒకటి నీకు ఒకటి నాకు. ఓకే, సో దిస్ డాట్ STUID, దిస్ డాట్ STU నేమ్. అయితే ఏ వేరియబుల్ ఏది అంటే లెఫ్ట్ సైడ్ ఉండే వేరియబుల్స్ మీకు ఇన్స్టాన్స్ వేరియబుల్స్, ఇన్స్టాన్స్ వేరియబుల్స్. రైట్ సైడ్ ఉండేటివి పారామీటర్స్, పారామీటర్స్. అంటే ఇప్పుడు నేను ఖచ్చితంగా దిస్ రాయాలా అంటే ఎందుకు రాయాలి అంటే ఇన్స్టాన్స్ వేరియబుల్ నేమ్, పారామీటర్ నేమ్ ఎగ్జాక్ట్గా సేమ్గా ఉన్న కారణం చేత రాయాలి. ఎందుకు రాయాలి ఇక్కడ దిస్? ఇన్స్టాన్స్ వేరియబుల్స్ నేమ్, పారామీటర్ నేమ్ సేమ్గా ఉన్నాయి. దిస్ రాసి వాటిని డిఫరెన్షియేట్ చేయాలి. సో దిస్ రాసినప్పుడు అర్థం ఏంటంటే దీంట్లోకి వాల్యూ అసైన్ అవ్వాలి అని అర్థం. దీంట్లోకి వాల్యూ అసైన్ అవ్వాలని, లేదంటే JVM వాల్యూస్ ని అసైన్ చేయదు. డిఫాల్ట్ వాల్యూస్ అలాగే ఉండిపోతాయి. ఎప్పుడు మీరు కానీ దిస్ అంటే ఇక్కడ దిస్ రాయడానికి గల కారణం ఏమని చెప్పా? దిస్ రాయడానికి గల కారణం ఏమని చెప్పా? ఇన్స్టాన్స్ వేరియబుల్స్ అండ్ పారామీటర్స్ లో ఉన్న వాటిని నేమ్స్ ని వేర్ చేసుకోవడానికి దిస్ అనే వాల్యూ సేమ్ గా ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు ఇంకో డౌట్ రాలేదు మీకు, ఒకవేళ పారామీటర్ నేమ్స్ డిఫరెంట్ గా ఉంటే దిస్ రాయబడలేదా అని. పారామీటర్స్ నేమ్ సేమ్ గా ఉన్నప్పుడు ఈ ప్రాబ్లం. పారామీటర్ నేమ్స్ డిఫరెంట్ గా ఉంటే మీరు దిస్ రాయబడలేదు. హ్యాపీగా STUID ఈజ్ ఈక్వల్ టు ఐడి, STU నేమ్ ఈజ్ ఈక్వల్ టు అంటే ఇక్కడ ఐడి ఇక్కడ నేమ్ అని రాసి ఉంటాయి. అప్పుడు మీరు దిస్ రాసినా రాయకపోయినా అసలు ప్రాబ్లమే లేదు. కానీ ఇన్స్టాన్స్ వేరియబుల్ నేమ్స్, పారామీటర్ నేమ్స్ ఒకటేగా ఎగ్జాక్ట్గా సేమ్ గా ఉన్నప్పుడు వాటిని వేరు చేయాలి, డిఫరెన్షియేట్ చేయాలి. ఏ కీవర్డ్ ఉపయోగించి? దిస్. ఒకవేళ రాయకపోతే మీకు ఎటువంటి ఎర్రర్స్ రావు, కానీ డిఫాల్ట్ వాల్యూస్ అలాగే ఉండిపోతాయి. క్లారిటీయా? ఓకే, ఇప్పుడు డిస్ప్లే చేయడానికి కూడా ఇందాక రాసినట్టే నేను మెథడ్ ని క్రియేట్ చేస్తున్నా. ఓకే, వాయిడ్
ఇక్కడ డిస్ప్లే స్టేట్మెంట్ రాసుకున్నాం సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ ప్రింట్ ln STU ID ఐడి ప్లస్ కామా కంగ్రాచులేషన్స్ STU నేమ్ నేమ్ క్లారిటీయా క్లారిటీ ఈ క్లాస్ కంప్లీట్ అయిందా కంప్లీట్ సార్. సేమ్ ఇందాక ఎగ్జాంపుల్ కి ఈ ఎగ్జాంపుల్ కి డిఫరెన్స్ ఏం అబ్జర్వ్ చేశారు ఇందాక మనకి పారామీటర్స్ లేవు, ఇందాక మెథడ్ కి పారామీటర్స్ లేవు, ఈ మెథడ్ లో పారామీటర్స్ క్రియేట్ చేసుకున్నాం. అప్పుడు ఏమి అడ్వాంటేజ్ మనకు అప్పుడు మన ఎన్ని ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నా వాటి డిఫరెంట్ వాల్యూస్ మనకి ఎస్ ఇందాక రెండు ఆబ్జెక్టులు క్రియేట్ చేసాం పారామీటర్స్ లేని కారణంగా మనకి రెండిటికి సేమ్ వాల్యూస్ వచ్చినాయి. ఇప్పుడు పారామీటర్స్ ఉన్న కారణంగా రెండు ఆబ్జెక్టులు క్రియేట్ చేసినా 22 ఆబ్జెక్టులు క్రియేట్ చేసినా డిఫరెంట్ డిఫరెంట్ రిజల్ట్స్ వస్తాయి. అదే బెనిఫిట్. ఓకే, కాకపోతే ఒకటే డ్రాబ్యాక్ అదేంటో నేను చెప్తాను కాసేపట్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మెయిన్ క్లాస్ క్రియేట్ చేసుకున్నాం, మెయిన్ క్లాస్ క్రియేట్ చేద్దాం. క్లాస్ మెయిన్ క్లాస్ మెయిన్ ఓకే బాగానే ఉంది. నెక్స్ట్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ స్టాటిక్ void void main string string array args ఓకే సూపర్. ఇప్పుడు ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాం. స్టూడెంట్ s1 సైన్స్ టు న్యూ స్టూడెంట్. ఎప్పుడైతే ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుందో ఏం జరుగుతుందో నేను చెప్తానే ఉన్నా. ఏం జరుగుతుంది? ఇన్స్టాన్స్ వేరియబుల్స్ ప్లస్ ఇన్స్టాన్స్ మెథడ్స్ ఆబ్జెక్ట్ లో క్రియేట్ అయిపోయి ఉంటాయి. అవును కదా, రైట్. సో రెండు ఆబ్జెక్టులు టక్ మనం క్రియేట్ చేసేద్దాం. ఒకటి రెండు. సో దీని పేరు S1, దీని పేరు వచ్చేసి S2. దీంట్లో ఏముంటాయి? స్టూడెంట్ ఐడి బై డిఫాల్ట్ గా 0 STU నేమ్ బై డిఫాల్ట్ గా null. దీంట్లో ఏముంటాయి? STU ఐడి. ప్రతి ఆబ్జెక్ట్ లో ఇన్స్టాన్స్ వేరియబుల్స్ ఉంటాయి. STU నేమ్ ఏముంటుంది? null. ఇంకా ఏమేమి ఉంటాయి? ఇన్స్టాన్స్ మెథడ్స్ ఏమేమి ఉన్నాయి? క్రియేట్ పారామీటర్స్ ఉన్నాయా లేవా? వాటి డేటా టైప్స్ వరకు మనకు చూపిస్తుంది. ఇంట్ కామా స్ట్రింగ్. ఇక్కడ కూడా క్రియేట్ ఆఫ్ ఇంట్ కామా స్ట్రింగ్. నెక్స్ట్ ఇంకొక మెథడ్ ఉంది వైడ్ డిస్ప్లే. అది రిటర్న్ టైప్ డిస్ప్లే. మెథడ్ అంటే మెథడ్ నేమ్ చెప్పాలా, క్లాస్ అంటే క్లాస్ నేమ్ చెప్పాలా, వేరియబుల్ అంటే వేరియబుల్ నేమ్ చెప్పాలా. ఒకటి డేటా టైప్ లో రిటర్న్ టైప్ లో చెప్పకూడదు. ఓకేనా, శబాష్. అయితే రెండు ఆబ్జెక్ట్లు అయితే క్రియేట్ అయినాయి. క్లారిటీ కదా, మెథడ్స్ ఉన్నాయి, మెథడ్ పారామీటర్ డేటా టైప్స్ క్రియేట్ అయినాయి. తర్వాత ఈ డిఫాల్ట్ వాల్యూస్ ఉన్నాయి కదా, అవి నిజంగా దాంట్లో ఉన్నాయా లేదా ఎలా తెలుసుకోవచ్చు? డిస్ప్లే S1 డాట్ డిస్ప్లే డిస్ప్లే మనకేమొస్తుంది? 0 కామా నల్ వస్తుంది. అదే విధంగా S2 కూడా రెడీ ఉంది కదా, S2 డాట్ డిస్ప్లే. ఇప్పుడు కూడా ఏం డిస్ప్లే అవుతాయి? 0 కామా నల్ డిస్ప్లే అవుతాయి. వీటికి వాల్యూస్ చేంజ్ చేసుకోవడానికి కదా నేను క్రియేట్ చేశాను. అవును సార్. మీరు ఒక పాయింట్ గుర్తు చేయాలి, మీకు గుర్తుంటే ఒకవేళ మెథడ్స్ చెప్పేటప్పుడు పారామీటర్స్ కానీ ఉంటే వాటికి వాల్యూస్ ఎక్కడి నుంచి పంపిస్తామని చెప్పాను. ఒక మెథడ్కి పారామీటర్స్ ఉన్నప్పుడు ఆ పారామీటర్స్కి వాల్యూస్ని ఎక్కడి నుంచి పంపిస్తామని చెప్పారు కాదు. మెథడ్కి వాల్యూస్ ఎక్కడి నుంచి పంపిస్తాం? పారామీటర్స్కి మెథడ్ కాల్లో నుంచి పంపించాలి. ఎక్కడి నుంచి పంపించాలి? మెథడ్ కాల్లో పంపించాలి. ఎన్ని వేస్లో పంపించవచ్చో కూడా చెప్పారు. 3 వేస్లో పంపించవచ్చు. ఏంటంటే అవి కాన్స్టెంట్ వాల్యూస్ పంపించవచ్చు, వేరియబుల్స్ని ఇనిషియలైజ్ చేసుకొని పంపించవచ్చు, లేదా యూజర్ దగ్గర నుంచి తీసుకొని పంపించవచ్చు. 2 రకాలు చెప్పారు. ఏది ప్రొఫెషనల్ వే? మూడిట్లో యూజర్ దగ్గర నుంచి తీసుకొని పంపించడం. కానీ మీరు అబ్జర్వ్ చేయండి, యూజర్ దగ్గర నుంచి తీసుకొని పంపించాలంటే నేను ఐడి రీడ్ చేయాలా, నేమ్ రీడ్ చేయాలా? అట్లా నా దగ్గర ఎన్ని ఆబ్జెక్ట్లు ఉన్నాయి? 2 ఆబ్జెక్ట్స్. దాన్ని ఒకసారి రీడ్ చేయాలా? అంటే ఇది లెంత్ పెరుగుతుందా పెరగద్ది. అందుకే ఇంకొక ఎగ్జాంపుల్ లెంత్ తగ్గించే విధానం చూస్తాం. సో ప్రస్తుతానికి నేను యూజర్ దగ్గర నుంచి వాల్యూస్ అయితే రీడ్ చేయదలుచుకోలేదు, సరిపోదు. సింపుల్గా నేను కాన్స్టెంట్స్ పంపించేస్తా. S1 డాట్ క్రియేట్ 1 కామా ఇది స్టేర్
సో ఇప్పుడు ఈ వాల్యూస్ అన్ని ఎవరికి అసైన్ అవుతాయి? S1 ఎందుకంటే నేను క్రియేట్ అని కాల్ చేసిన ఏ రెఫరెన్స్ ఉపయోగించి S1 ఆబ్జెక్ట్ సో ఇక్కడ 1 వస్తుంది, ఇక్కడ యుధిష్ఠర్ రిజిస్టర్ వస్తుంది. అదే విధంగా ఇంకొక ఆబ్జెక్ట్ కూడా సెట్ అయిపోవాలంటే s2 డాట్ క్రియేట్ s2 డాట్ క్రియేట్ 2 కామా 2 కామా అర్జున్ భీముడు రాద్దాం. ఓకేనా, భీముడు తర్వాత అర్జునుడు పుట్టాడు అనమాట. సో S2 ఉపయోగించాను కాబట్టి ఇక్కడ 2 వస్తుంది, ఇక్కడ భీమ్ భీమ్ వస్తుంది. అర్థమవుతుందా? ఇప్పుడు నిజంగా వచ్చాయా రాలేదా ఎలా కనిపెట్టాలి? డిస్ప్లే చేయాలి డిస్ప్లే చేయాలి. S1 డాట్ డిస్ప్లే డిస్ప్లే s2 డాట్ డిస్ప్లే సో 1 కామా యుధిష్ఠర్ అక్కడ పట్టం అని చెప్పి నేను వై అని రాశాను, అవును సార్. మళ్ళీ అయ్యే వస్తాను. ఓకే, S2 డాట్ డిస్ప్లే డిస్ప్లే 2 కామా భీమ్ 2 కామా భీమ్ భీమ్. క్లారిటీయా? మెయిన్ మెథడ్ క్లోజ్, క్లాస్ క్లాస్ క్లోజ్. ఒకవేళ ఇక్కడ స్టాటిక్ ఇన్పుట్స్ కాకుండా కాన్స్టెంట్స్ కాకుండా యూజర్ దగ్గర నుంచి రీడ్ చేయాలంటే ఐడి రీడ్ చేయాలి, నేమ్ రీడ్ చేయాలి. అదే లాజిక్ని మళ్ళీ రిపీట్ చేసుకుంటా వెళ్ళాలి. ఎవరి కోసం? S2 కోసం. ఒకవేళ ఇంకొక 3 ఆబ్జెక్టులు ఉంటే వాటిలో కూడా రిపీట్ చేస్తాం. వాటికి రిపీట్ చేసుకుంటా పోయి మళ్ళీ లెంత్ పెరిగేది. అసలు నేను ఈ ఎగ్జాంపుల్ చెప్పడానికి గల కారణం ఏంటంటే ఆ length ప్రీవియస్ ఎగ్జాంపుల్లో సెకండ్ ఎగ్జాంపుల్ చెప్పుకుంటా. అంటే యూజర్ దగ్గర నుంచి రీడ్ చేస్తే లెంత్ మనకి విపరీతంగా అంటే 5 స్టేట్మెంట్స్ వచ్చాయట, 10 ఆబ్జెక్టులు అయితే 50 స్టేట్మెంట్స్ అవుతాయి. అవన్నీ ఎలా తగ్గించవచ్చు అని చెప్పి నేను మెథడ్స్ అనే కాన్సెప్ట్ ఉపయోగించి తగ్గించవచ్చు. కానీ ఇక్కడ పారామీటర్స్ తీసుకున్నప్పుడు కూడా ఏం జరిగింది? లెంత్ మనకు పెరుగుతుందని నేనే చెప్తున్నా. మెథడ్స్ ఉపయోగించి ఆ లెంత్ని ఎలా తగ్గించాలో ఇంకొక ఎగ్జాంపుల్లో క్లియర్ అయిపోతుంది మనకి. క్లారిటీయా? సో మెథడ్స్ ఉపయోగించి వాల్యూస్ని అసైన్ చేసాం 2 రకాలుగా. పారామీటర్స్ లేకుండా ఒకసారి, పారామీటర్స్ రాసి ఒకసారి. పారామీటర్స్ లేనప్పుడు మెథడ్స్కి 2 ఆబ్జెక్టులు క్రియేట్ చేస్తే 2 ఆబ్జెక్టులకి వాల్యూస్ ఎలా ఉన్నాయి? సేమ్గా ఉన్నాయి. అదే ఇప్పుడు ఏం చేసాం? పారామీటర్స్ ఉపయోగించి వాల్యూస్ డిఫరెంట్ వాల్యూస్ ఇచ్చాం, డిఫరెంట్గా వచ్చినాయి. కానీ ఇక్కడ యూజర్ దగ్గర నుంచి తీసుకుంటే మాత్రం లెంత్ పెరుగుతుంది మెథడ్స్ ఉన్నప్పటికీ. కానీ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను, మనకి లెంత్ అసలు తగ్గుతుంది రాదు. లెంత్ ఎక్కువ అసలు రాదు. 5 ఆబ్జెక్టులు ఉంటే 5 లైన్లు, 10 ఆబ్జెక్టులు ఉంటే 10 లైన్లు. క్లారిటీయా? రైట్, ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం.